డిటర్మినేషన్. ఇంకా ఇంకా ఏంటి యూ కెన్ సే టీ అంటే డ్రీమ్స్. బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా నేను ఒక్కదాన్ని మాట్లాడితే ఏం బాగుంటుంది చిట్చాట్ అంటే అందరం మాట్లాడుకోవాలి. దగ్గర డిగ్నిటీ సూపర్. సపోర్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ మై లిటిల్ వన్స్. డిసిప్లైన్, డెసిషన్ సూపర్. చాలా మంది రైట్గా గెస్ చేశారు. డిసిప్లైన్ అనగానే ఎంతమందికి నీరసం వచ్చింది? జెన్యూన్గా హ్యాండ్స్ వేసేయండి. డిసిప్లైన్ చెప్తారు మేడం. ఎంతమంది చెప్తారు? స్టూడెంట్స్ కాబట్టే కదా, ఏం అనలేం కాబట్టే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడలేం కాబట్టేగా మీరు డిసిప్లైన్ అని మీకు నచ్చింది మాట్లాడలేకపోతున్నారు. రైట్? అడగలేమనే కదా. ఏది వెళ్ళి మోడీ గారికి చెప్పండి డిసిప్లైన్ ఉండమని, చూద్దాం మీకు ఎంత ధైర్యం ఉందో అని అంటారు కదా. బీ ఫ్రాంక్, బీ జెన్యూన్. ఎస్, మేము కాబట్టి మాట్లాడతాం కాబట్టి, సార్ ఉండి సైలెంట్గా కూర్చుంటాం కాబట్టి డిసిప్లైన్ అంటారు, ఇదంటారు, మమ్మల్ని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇన్ని రోజులు మీరు డిసిప్లైన్ ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు మనం డిఫరెంట్ వెళ్ళగలుగుతున్నాం. అది రెడీ ఫర్ దట్? ఎస్. అయితే దీనికి ముందు ఒకటి చెప్తాను, నాకు ఆన్సర్ కాదు. ఆన్సర్ వస్తే వీ కెన్ డూ దట్. ఓకే? ఏంటంటే నాకు ఒక చిప్స్ కంపెనీ ఉంది. అంత చిప్స్ కంపెనీ ఓనర్. ఓకే? హూ ఆమ్ ఐ? మై మోటో, నా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నా చిప్స్ అందరూ కొనాలి, కొంటూనే ఉండాలి, తింటూనే ఉండాలి. వాట్ ఇస్ మై మోటో? ఆబ్జెక్టివ్ అంటే తెలుసా? ఆబ్జెక్టివ్ అంటే తెలుసా? ముందు మళ్ళీ ముందుకు వెళ్దామా? మీరందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఈమె ఎవరో వచ్చింది, మా ప్రిన్సిపల్ గారు చెప్పాడు, కొంతమందికి కనిపించాడు స్కూటీ మీద, ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. ఎంతమంది చూశారు మన స్కూటీ మీద? రైట్? ఏంటో ఒక కోట్ వేసుకొని వచ్చారు, ఏంటో అన్నారు, కూర్చోబెట్టారు. సండే ఇట్స్ ఏ మూవీ టైం, బట్ తీసుకొచ్చి ఇక్కడ పట్టిస్తారు, చూద్దాం సంగతి అన్నా అనే ఒక ఆబ్జెక్టివ్గా వచ్చినాం. లేదు, విందాం, సంథింగ్ ఈజ్ న్యూ కదా, ఏమైనా తగిలితే తగలవచ్చు, మనకు వస్తే పని రావచ్చు అంత వచ్చిన వాళ్ళకి కొందరు. రైట్? ఎస్. నేను ఎందుకు వచ్చాను? నా ఆబ్జెక్టివ్ ఏంటి? ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ. రైట్? టు మోటివేట్ యూ, టు కనెక్ట్ విత్ యూ, టు మేక్ యూ కాన్ఫిడెంట్ అండ్ గోల్ ఓరియంటెడ్. రైట్? ఇక్కడ సార్ వచ్చి కూర్చున్నారు, ప్రిన్సిపల్ సార్ ఇందాక. ఆయన ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంట్రడక్షన్ ఇవ్వడానికి వచ్చారు అండ్ అలాగే మీకు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చారు. మనం ఏ పని చేసినా ఆబ్జెక్టివ్ ఉంటుందా? ప్రతిదానికి ఆబ్జెక్టివ్ ఉంటుంది. చేయి కదిలించినా ఏ పనికైనా ఆబ్జెక్టివ్ ఉంటుంది. చిన్నదా పెద్దదా వదిలేయండి, ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది. ఉంటుందా? కానీ వరల్డ్లో రెండే రకాల పీపుల్ ఉంటారు. ఒక పీపుల్ వాళ్ళ ఆబ్జెక్టివ్ కోసం పనిచేస్తారు, వాళ్ళ ఆబ్జెక్టివ్. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎవరి ఆబ్జెక్టివ్ కోసం పరిగెత్తుతూ ఉంటారు. కమ్ టు కంపెనీ. కంపెనీ గుర్తున్నానా? ఎవరు నేను? చిప్స్ కంపెనీ ఓనర్. నా ఆబ్జెక్టివ్ ఏంటి? ఎస్ ఎస్, మీరందరూ చిప్స్ కొనాలి, నా చిప్స్. నా ఆబ్జెక్టివ్లో మీకు వెళ్తుందా? ఐ డోంట్ కేర్ ఫర్ యూ, డోంట్ కేర్. ఐ వాంట్ ప్రాఫిట్స్. గొడవడి మరి డబ్బు తెచ్చుకొని కొనుక్కొని తింటున్నాను. జీరో.
Stacy Ryder is the hero. Yes, heroes. Can't reality, but it's real, my dear friends. It's real. ఎవడో బైక్ మీద స్టంట్స్ చేస్తుంటాడు, వాడు ఆబ్జెక్టివ్ అది అయి ఉండొచ్చు, మనం కాదని అనట్లేదు. అది చూసి మనం ఇన్స్పైర్ అయ్యాం. ఈజ్ ద హీరో. ఖచ్చితంగా తన ఆబ్జెక్టివ్తో మనందరినీ నడిపించగలుగుతున్నారంటే దే ఆర్ ద హీరోస్. ఒక హీరో కోసం మనం వెళ్ళాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కింద చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. ఈజ్ ద హీరో. తన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయ్యింది. తన కోసం కొంతమంది కొట్టుకుంటున్నారంటే ఎక్కడ పేరు కొట్టుకోలేదు మన ఆబ్జెక్టివ్. ఏంటి నా ఆబ్జెక్టివ్? కొట్టుకుంటే నా కోసం కొంతమంది కొట్టుకోవాలి, రైట్? హీరో అయితే నేను హీరో అవ్వాలి, రైట్? దట్స్ ది కదా ఆబ్జెక్టివ్. డిసిప్లిన్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఆబ్జెక్టివ్ కోసం పనిచేస్తున్నారా, వేరే వాళ్ళ ఆబ్జెక్టివ్ కోసం పనిచేస్తున్నారా? డిసిప్లిన్ అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. డిసిప్లిన్ అంటే చెప్పింది చదవకపోవడం కాదు. డిసిప్లిన్ అంటే ఉండడం కాదు. డిసిప్లిన్ అంటే మీ ఆబ్జెక్టివ్ కోసం మీరు పనిచేయడం. అది రెడీ టు వర్క్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్? yes. is it discipline? yes, that is the discipline. Discipline definition marching. Disciplined people are not cowards, they are heroes. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, మీరు హీరోనే అవ్వాలనుకోండి, డైరెక్టర్ అవ్వాలనుకోండి, కలెక్టర్ అవ్వాలనుకోండి, మీరు ఏదైనా అవ్వాలనుకోండి, మీ లైఫ్ హీరో. వాట్ ఈస్ హీరో? ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ డిసిప్లిన్. ఇప్పుడు డిసిప్లిన్ కొత్తగా ఉందా, పాతగానే ఉందా? ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ. పాతగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ. లెట్స్ గో ఫర్ ఏ. హ్యాపీ, ambition, yes, very good. Attitude, yes, attitude. Aspiration, aim. ఇంకా guesses. Vocabulary. I'm also English teacher. I like vocabulary. Accuracy, super. Some more points I need. నేను చెప్పేనా? చెప్పే ముందు పెడతా. నేను ఒక లైన్ చెప్తా, నెక్స్ట్ లైన్ చెప్తాను. అది రెడీ? మాతృదేవో భవ. నెక్స్ట్ లైన్ ఏంటి? నెక్స్ట్ ఇది ఎవరన్నా ఇంటెన్షనల్ గా బుక్ లో చూసి 4 సార్లు రాసి నేర్చుకున్నారా? అదే దాని అదే వచ్చింది. అదే వచ్చింది. అప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలియదు. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను, వచ్చేసింది. ఏంటి ఇది? దీని మీనింగ్ ఏంటి? కెన్ ఎనీవన్ సే? చెప్పండి, అర్థమవుతుంది. అమ్మ ఈక్వల్ టు గాడ్, నాన్న కూడా ఈక్వల్ టు గాడ్, టీచర్ కూడా ఈక్వల్ టు గాడ్, అండ్ గెస్ట్ కూడా, మన ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా ఈక్వల్ టు గాడ్. అదేనా మీకు? తప్పు చెప్పాను. మీనింగ్ తెలుసా అందరికి? ఎస్, తెలుసా? లేదు, తెలీదా? తెలుసు కదా మీనింగ్. అయితే నాకు ఒక డౌట్ ఉంది. దీన్ని అంతా ఏమంటారంటే నాలెడ్జ్ అంటారు. ఏంటి? నాలెడ్జ్. విషయం తెలియడం, దానికి అర్థం తెలియడం నాలెడ్జ్. నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. నాకంటే ఎక్కువ నా ఫోన్కి ఉంది నాలెడ్జ్, మీకంటే ఎక్కువ మీ ఫోన్కి ఉంది నాలెడ్జ్, రైట్? మనకంటే ఎక్కువ గూగుల్కి ఉంది, చాట్‌జీపీటీకి ఇంకా ఉంది. పర్ఫెక్సిటీనా? అదైతే ఎగ్జాంపుల్ నా గురించి అంత నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మిస్ అవుతుంది. ఏంటి అంటే అప్లికేషన్. నాలెడ్జ్ అందరికీ ఉందండి, కానీ ఎక్కడ అప్లై చేసాం? మనలో ఎంతమందికి మన పేరెంట్స్ని అగెనిస్ట్గా మాట్లాడేటప్పుడు ఈ మాట గుర్తొచ్చి మనం ఆగిపోయాం? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? నేను మా అమ్మని ఏదో అనాలని వెళ్ళాను, నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది, నేను ఆగిపోయాను. కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? నో, రైట్? అప్లికేషన్ అవ్వలేదు, జస్ట్ నాలెడ్జ్లో ఉన్నాం అంతే. నాలెడ్జ్లో మాత్రమే ఉన్నారు. రైట్ బ్రదర్స్ దగ్గర కూడా నాలెడ్జ్ ఉంది, ఏరోప్లేన్ చేయాలని. అప్లికేషన్ చేయకపోతే, అప్లై చేయకపోతే బుక్లోనే ఉంటుంది, రైట్? అప్లికేషన్. ఎంతమందికి మీ ఫాదర్కి ఎదురు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ గుర్తొచ్చి ఆగిపోయాడు? సరే, ఇది వదిలేద్దాం, ఇవన్నీ మీరు మమ్మల్ని బోర్ కొడిస్తున్నారు కానీ అంటారు. ప్లాస్టిక్ యూజ్ చేస్తే ప్లాస్టిక్ ఎన్ని రోజులు పడుతుంది? 500 years, ఓకే. బిలియన్ ఇయర్స్, ఓకే. చాలా బాగా చెప్పారు. ఇది కూడా నాలెడ్జ్. ఎంతమందివి మన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదా మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, కవర్ ఎందుకు, ఇంట్లో ఉన్న ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని వెళ్దాము అనే ఒక ఆలోచన వచ్చి ఆగిపోయి క్లాత్
తీసుకొని వెళ్ళారు. రేజ్ యువర్ హ్యాండ్. వెరీ గుడ్. క్లాస్ ఫర్ హిమ్. వాట్స్ యువర్ నేమ్? yes you have one others they did that right. that's a great thing. ఏంటి నాలెడ్జ్ బుక్ లో ఉంది. నేనైతే 4th క్లాస్ చదువుకున్నా. 500 బిలియన్ ఇయర్స్ ఏమో పడుతుందంట కవర్ భూమిలో కలిసిపోవడానికి. బట్ తీసుకెళ్ళినప్పుడు గుర్తురాదు. ఎందుకంటే నాలెడ్జ్ అప్లికేషన్లోకి రావట్లేదు. రానప్పుడు ఎలా ఉంటుందంటే ఫుడ్ ముందు ఉంటుంది కానీ నేను తినను అని ఎలా ఉంటుంది అనమాట. మరి నీకు ఎప్పుడు ఎనర్జీ రావాలి? నువ్వు ఎప్పుడు పని చేస్తావు? నాలెడ్జ్ మీ ముందున్న ప్లేట్, మీరు దాన్ని తినడం మీ అప్లికేషన్. ద నెక్స్ట్ పవర్ఫుల్ వర్డ్ ఈజ్ అప్లికేషన్. అప్లికేషన్ వాటెవర్ యూ డూ, ఏది విన్నది ఇంపార్టెంట్ కాదు, అప్లై చేసింది ఇంపార్టెంట్. స్వామి వివేకానంద అంటారు 1,00,000 విషయాలు వినాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఒక్క విషయాన్ని గట్టిగా పట్టుకో, ఒక మంచి విషయాన్ని, దాన్ని ఫాలో అవ్వు, నువ్వే సూపర్ హీరో. దట్ ఈస్ అప్లికేషన్. డిసిప్లిన్, అప్లికేషన్. అండ్ నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ హెడింగ్. మళ్ళీ గెసెస్. గెస్. డెడికేషన్. ఇంకా డెస్టినేషన్. ఓకే, I'm not getting it. Destination. How many of you have stage fear? Just raise your hand. Stage fear ఉంది. మాట్లాడాలంటే భయం. ఈ సెక్షన్ అయిపోయాక నేను పోగొడతామా? జస్ట్ ఇలా అప్పుడే. You want to see the magic? We are here to show you the magic. Yes, చేద్దాం. ఇది అయిపోయాక చేద్దాం. టీ డెడికేషన్ వచ్చింది, డిటర్మినేషన్ వచ్చింది, ఇంకా డెస్టినేషన్ వచ్చింది, ఇంకా డెకరేషనా? నేను డెకరేషన్ అంటున్నాను, సారీ. మొన్న దీపావళి అయిపోయింది. ఇంకా డైరెక్షన్. వెరీ గుడ్. ఇంకా ఏంటి? క్రిస్మసా? ఇంకా ఇంకా థ్యాంక్ యూ. అయితే నా వాయిస్ కట్టిదే మీ అందరికంటే. లేదా? ఓకే. మీరు చెప్పింది చాలామంది ఆల్మోస్ట్ కరెక్ట్ గెస్ చేశారు. డెడికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. డిసిప్లిన్ ఉంది, అప్లికేషన్ ఉంది, బట్ మీ బర్నింగ్ డిజైర్ ఎలా ఉంది? ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడంటే ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం చదువుకున్నాం, కానీ ఒకప్పుడు ఆడపిల్లలు బయటికే రావద్దు అన్న టైంలో వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో చదువుకొని ఇండియాలోనే ఫస్ట్ లేడీ క్విస్చి. ఎలాంటి డెడికేషన్ ఉండాలి? స్టేజ్ ఫియర్ని మనం చేయట్లేమే. నువ్వు ఇంట్లోంచి బయటికే రావద్దన్న సొసైటీ నుంచి ఇండియాలోనే ద ఫస్ట్ లేడీ టీచర్. తనని చూసి ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారు ఈరోజు. డెడికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. 100 మంది గన్ పట్టుకొని ముందు నిల్చున్నారు. కమ్ హియర్, యూ కెన్ షూట్ యువర్. షూట్ చేస్తారా? షూట్ చేయండి. హూ కేర్స్ ఇట్? ఆ నిలబడ్డ భగత్ సింగ్ వెనక ఉన్నదేంటి? డెడికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. డెడికేషన్. ఎంత డిసిప్లైన్ మీ అప్లికేషన్ అండ్ మీ డెడికేషన్, మీ బర్నింగ్ డిజైర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 25 years old బాయ్ వెళ్ళి హూ కేర్స్ యూ, తీసుకుంటావు, హమ్ చేసుకుంటావు, చేసుకో అనే ఒక మాట రావాలి అంటే ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత ఇన్నర్ ఫైట్ ఉండాలి ఫర్ టువర్డ్స్ అ గోల్. దట్స్ అవర్ ancestors give us. Not only that, అందరూ కనబట్టుకొని నిలబడ్డారు ముందు. ఒక పర్సన్ జస్ట్ చేతిలో ఒక కర్ర, ఒక స్పెట్స్, ఒక పంచ కట్టుకొని నిలబడ్డాడు. వణికిపోయారు. ఏంట్రా ఆయన అసలు? మా దగ్గర గన్స్ ఉన్నాయి, ఆటమామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయన కనపడ్డు. ఏంటి? డెడికేషన్. Dedication is very important. Do you have dedication? Yes? Have the dedication. Have the dedication. We are not allowed to be like this. We are not allowed to be like this. Remember my words. We are energetic. Are you energetic? You are like just 60 plus. నాకు అలా కనిపిస్తున్నారు. You are energetic? Are you energetic? Yes. What is our first study? Wonderful. What is our second A? What is our third D? Now, ఇప్పుడు we have books. మామూలు బట్ట బుక్స్ ఉన్నాయి కొద్దిమంది దగ్గర. యా, మా వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఓకే ఓకే. గోల్ ఏంటి? గోల్. నో గోల్. నా గోల్ పోయేటట్టుందిగా.
భయం కాకపోతే రేపు అందరు ఎక్కిస్తే పైలట్ Suman want to be a pilot. Can you clap him? Can you say him all the best? All the best. My dear friends, మనం ఒక విషయం మిస్ అవుతున్నాం ఇక్కడ. మనకంతా ఏం అనిపిస్తుందంటే మీకు మన మూవీ డైలాగ్స్ బాగొచ్చు కదా, ఏంటి డైలాగ్ ఏదో ఉంటుంది, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. అదేనా? కరెక్టే కదా? ఇప్పుడు మన కళ్ళకి ఏం కనపడుతుందంటే ఈ ల్యాబ్, ఈ రూము, దీని దాటితే టీచర్స్, ఇది దాటితే ఈ చుట్టూ ఉన్న గార్డెన్, ఇది దాటితే మన ఇల్లు. నో, ఇది మీ కళ్ళకి కనపడుతుంది. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 6 years ఇక్కడ నుంచి ఒక యూపీఎస్సీ ఆఫీసర్ రావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావాలి, ఒక పైలట్ రావాలి, ఒక సైంటిస్ట్ రావాలి. మళ్ళీ ఒక 5 years తర్వాత మీరు రీయూనియన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు. సో దిమాగ్తో చూడండి, కళ్ళతో కాదు. సీ విత్ ద దిమాగ్, రైట్? మీ గోల్ ఎక్కడుందో చూడండి. ఇక్కడి వరకు కన్ఫైన్ చేసుకోకండి, ఇది బౌండరీ కాదు. ఇందాక చెప్పాక బటర్ఫ్లై ఎగరేసానని దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? ఎక్కడికంటే అక్కడికి పోతుంది. అండ్ దానికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు చెప్పండి, గోల్ పైలట్ వచ్చారు మన దగ్గర నుంచి. నెక్స్ట్ ఆమె యూపీఎస్సీ ఆస్పిరెంట్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఏమనుకున్నా, మీరు లోపల సైడ్ వేసుకున్నా, ఆమె మైండ్ కోచ్. మీరు చెప్పనా? Who is soldier? Yes, thank you. Clap for our soldiers. We have soldiers. Yes, that's the wonderful thing. Inga. నేను అనుకున్నా టక 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 స్టాన్సెస్ అనుకున్నా. స్లో వస్తుంది సార్, పర్లేదు. We have lots of time. మీ సండే మొత్తం మీరు ఒప్పుకుంటే. Yes, yes, చెప్పండి, తొందరగా చెప్పండి. Cardiologist, we have a cardiologist. Clap for him. I need an appointment, free appointment. Pre-class, thank you. Yes, thank you. Next. Psychologist. Yes, we have a psychologist. Thank you. We will work together in the future. Yes. Who is it? We will work together in the future. Yes, definitely we will work together. Next. Entrepreneur. Wow, wonderful. మా ఫండ్స్ అన్ని మీ దగ్గర నుంచి, మా సెషన్స్ అన్నిటికీ ఫండ్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటాం. నెక్స్ట్. ఇంకా అంటే మీరు కోఆపరేట్ చేస్తే దీని వెనుకున్న సైన్స్ చెప్తాను. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. ఇట్స్ నాట్ ఎంకరేజ్, జస్ట్ పిక్చర్. ఎస్, పైలట్, సోల్జర్, ఎంటర్ప్రెన్యూర్, సైకాలజిస్ట్. ఇంకా సార్, వాట్ డూ యూ వాంట్ టు బి ఇన్ ద ఫ్యూచర్? He's a lab technician. He wants to be a lab technician. Yes, we have a lab technician. Sir, you both can work together. Cardiologist and lab technician. Yes, Singa. Yes, you can see. Doctor. Yes, doctor. IPS, wonderful. We have IPS. We have doctor. We have 2 doctors here. Yes, Singa. Inta mother nannada. One of the most richest person. Manaki ee roju ma
యూ వాంట్ టు బికమ్ అన్న తర్వాత ఎనీ చేంజెస్ అనిపించాయా మీ బాడీలో కానీ మీ మైండ్లో కానీ? ఎనీ చేంజెస్? ఇదివరకు అయితే లేదు. అంతకుముందు ఉన్న జాలీనెస్ కంటే ఒక ఆలోచన వచ్చింది. మా బ్రదర్స్ అందరూ థింక్ చేస్తున్నారు ఫ్యూచర్ నిజంగా డిమాండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఐ థింక్ మేబీ డూ యూ వాంట్ సీ యువర్ ఫ్యూచర్? ఎస్, డూ యూ వాంట్ సీ యువర్ ఫ్యూచర్? యూ నీడ్ ఎ ఫ్యూచర్. గట్టిగా చెప్పాలి. ఎస్ ఎస్, ఆఫ్టర్ 5 years దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రియాలిటీ. ఆర్ యూ ఎక్సైటెడ్? నేనైతే ఇప్పుడే ఎక్సైటెడ్. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నేను నడుస్తుంటే మీరు అందరు పక్కన నిలబడి వెనక 2 కార్లు ముందు 2 కన్వెన్లు, నేను ఇప్పుడే ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ లేదా? ఎక్సైట్మెంట్ ఈజ్ నీడెడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్సైట్మెంట్ లేకుండా ఎట్లా? మూవీ చూసినప్పుడు ఉంటుంది ఎక్సైట్మెంట్, అంతకంటే ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆర్ యూ రెడీ టు సీ యువర్ ఫ్యూచర్? Yes. I need full approval. Without that, I can't do anything. Do you want to see your future? Please raise your hand. Who wants to see their future? Please raise your hand. Yes? Okay. Thank you. My one request is just sit alone. Like, don't touch with others. Just alone. Please adjust. Okay? నేను అడగాలనుకున్నాను, నా వాయిస్ ఎలా వస్తుంది? లైక్ సూదనింగ్. జస్ట్ లిసన్ టు మీ. ఓకే, ఫస్ట్ థింగ్, రిలాక్స్ యువర్సెల్ఫ్. రిలాక్స్, జస్ట్ రిలాక్స్. ఫస్ట్ రిలాక్స్ యువర్ ఐస్. Relax your hands, your neck, your stomach, your legs. రిలాక్స్. వదిలేయండి మీ బరువునంతా ఆ నేల మీద వదిలేసేయండి. రిలాక్స్ యూర్సెల్ఫ్. జస్ట్ రిలాక్స్ యూర్సెల్ఫ్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. రిలాక్స్. If you relaxed, you feel light. You feel like a feather. Just relax. Relax, my dear friends. Relax. Relax. Just relax. Now, we are in the auditorium of Chalakurti Navodaya College. From this date, 2024, October 26th, from this date, we are going exactly 5 years. 5 years ahead. Just be in the timeline. We are going, we are traveling. Now, you all are in 20, 30. Just imagine yourself. ఎలాంటి ఫిజికల్ చేంజెస్ వచ్చాయి అండ్ ఎక్కడ ఉన్నారు? ఏ గోల్ అయితే ఎంతసేపు మీరు మనసులో అనుకున్నారో ఆ చేయడం ప్లేస్ మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ కార్డియాలజిస్ట్, సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ సైకాలజిస్ట్, సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్, సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ వరల్డ్ రిచెస్ట్ పర్సన్. ఫోర్బ్స్ బుక్ మీద మీ నేమ్ మీకు కనిపిస్తుందా? మీ పిక్చర్ మీకు కనిపిస్తుందా? సీ ఇట్. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సీ దట్ థింగ్. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అది మీకు కొద్దిగా కనిపించట్లేదు, ఏదో కొంచెం బ్లర్గా ఉంది మాకు అంటే కలర్ ఇట్. వాట్ ఎవర్ కలర్ యూ వాంట్. ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు, ఏ కైండ్ ఆఫ్ చైర్లో కూర్చున్నారు, ఎలాంటి పర్సన్స్తో మాట్లాడుతున్నారు, ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ వస్తుంది మీకు. జస్ట్ ఫీల్ ఇట్. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ ఐ కెన్ సే ఫీలింగ్ బ్రెయిన్లోనూ హార్ట్లోనూ ఉంటుంది. ఫీలింగ్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీలో ఉంటుంది. సో ఫీల్ ఇట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ. ద 3 trillion atoms in our body. Feel that energy. I am an IAS officer. I am an IPS officer. I am the world's richest person in the world. Yes, I am a movie hero. Yes, I am a wonderful singer. I am a psychologist. I am a cardiologist. Feel that. Color it. Color it. See the picture.
See it in the multiplex theater. See it. See yourself on the floor. Next, go for the audio. Can you hear your voice? ఎలా ఉంది? కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా డీల్ చేస్తున్నారు పీపుల్ని. అసలు మిమ్మల్ని ఎంతమంది పొగుడుతున్నారు. వాట్ ఏ పర్సన్, ఇలా కదా ఉండాలి పిల్లలంటే. ఈజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. మా పిల్లలకి ఫిల్మే చూపిస్తాను నేను. బీ లైక్ హర్, బీ లైక్ హిమ్ అని. సో ఫీల్ దట్. ఆ ఆడియో వినండి, అది మీకు వినిపించాలి. వీఆర్ ఇన్ 2030. వీఆర్ ఇన్ 2030 విత్ దట్ ఆల్ ద ఫిలోసఫీస్. నౌ మీరు కూర్చున్న చైర్ 2030లో, మీరున్న ప్లేస్, మీరున్న రూమ్, ఫీల్ దట్. ఇఫ్ యు ఆర్ ఎ సోల్జర్, ఫీల్ దట్ touch of gun, feel the touch of your uniform. If you are a doctor, feel the touch of your white coat. If you are an IAS officer, feel the touch of your chair, your car. Feel it. Feel it. Every atom of the body needs to feel it. Feel the energy. Feel it. How much happy you are. ఎంత అందంగా కనిపిస్తుంది ఆ గోల్. చాలా చాలా దగ్గర కాదు, యు ఆర్ ఇన్ ద గోల్. కళ్ళు తెరిస్తే పోతుందేమో అనేంత అందమైన జీవితం. నేను ఇన్ని రోజులు కలలుగన్న నా లైఫ్, నేను అనుకున్న రెస్పెక్ట్, నేను అనుకున్న మనీ, నేను అనుకున్న పొజిషన్, అందరూ నన్ను ఎలా చూడాలనుకున్నానో అలానే ఉన్నాను. మీరు లుక్స్ అనండి, అటైర్ అనండి, బాడీ లాంగ్వేజ్ అనండి, వాయిస్ అనండి, పొజిషన్ అనండి, మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నారు. అదే ఫీల్ అవుతున్నారు. పీపుల్ ఆర్ అడ్మైరింగ్ యూ అ లాట్. ఫీల్ దట్. సీ యూర్సెల్ఫ్ ఇంకా క్లియర్గా, ఇంకా దగ్గరగా. ఇఫ్ పాసిబుల్, ట్రై టు టచ్ దమ్. జస్ట్ టచ్ దమ్. సే హలో. ఫ్రమ్ 2024, I just want to meet you, my dear future soul. I will be here in next 5 years. Glad to meet you. You are my dream. You are my dream hero. I'm to you. Say it. Feel that. Feel that energy. నో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేశారు. మీ గోల్ మీకు చాలా క్లారిటీగా కనబడింది. నా స్లోలీ కమ్ బ్యాక్ టు 2032, 2029. వీఆర్ ఇన్ 2029. హౌ వీఆర్? యా, స్టిల్ అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోతారు అనే ఉత్సాహంలో ఉన్నాం. స్టడీస్ అయిపోయాయి, అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసాం, చేయాలనుకున్నవన్నీ చేసేసాం. 29లో ఎలా ఉన్నామంటే 2030 ఈజ్ ద మై ఇయర్ అన్న దాంట్లో ఉన్నాం. రైట్? 2029 కమ్ టు 2028. వీఆర్ ఇన్ 2020. ఇంకా 2 ఏళ్ళు, ఈ 2 సంవత్సరాలు నాకు ఇచ్చారంటే చూడు నేనేంటో చూపిస్తాను లోకానికి. వీఆర్ ఇన్ 2028. నౌ కమ్ బ్యాక్ 2027. దీస్ 3 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీ. ఈ 3 years నేను వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, విత్ కమిట్మెంట్ కనుక నేను వర్క్ చేస్తే 3 yearsలో నేను అనుకున్న గోల్లో ఉండిపోతాను. 2027, ఐఎమ్ ఇన్ 2027. కమ్ టు 2026. Now I passed out from Jawaharlal Navodaya. Yes, I know what to do. Next 4 yearsలో నా గోల్ నాకు రెడీగా ఉంది. సో ఏ గ్రూప్ తీసుకోవాలి, నేను ఏం చదవాలి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. ఐ నో ఇట్ బికాస్ మై డ్రీమ్ ఈజ్ వెరీ క్లియర్. ఐ మీన్ 2026. నౌ కమ్ టు 2025. The present time, the present timeline, the present situation. Now, ఇప్పుడు మీరేం చేయాలి? To reach that goal in 5 years, you are very clear. Sandhya is not going to tell you anything about how to reach the goal because your goal is unique. You are unique. You have the unique way to achieve it.
So bring that unique way. Now, don't copy paste, just bring it out. Now, we all are in October 26th, 2024. Just rub your hands slowly. Keep your hands on your eyes. Open your eyes very, very slowly like a newborn baby. When I am seeing your dream world, can you just raise your hand? Wow! Thank you so much. Kanpichina? Thank you. Actually, Tanadaika Nanu Kanpichina. We can see that, sir. Well, face we can see that. Tana goal actually crystal clear. She can go there without any obstacles. Congratulations in advance. Goal ki first congratulations to the person in name. Remember me. Yes? Definitely reach that. Yes, Kanpichina dress. Me attire. Kanpichina 5 years back. Mind me to be in this dress. Same visualization. It's called visualization. You all are educated. We can talk in. What it makes is our mana brain. It makes closure to our dream. Because what is the need of it అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఫీల్ అయినప్పుడు మాత్రమే we can achieve it. Feeling is very important. Without feeling, without the intention, we can't do anything. Do you believe it? Do you believe it? తెలుసా దీని గురించి? తెలుసుకుందామా? ఓకే, తెలుసుకుందాం. ఎలా తెలుసుకుందాం?